అన్న రాయన్ ఏముందనా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. రాయన్ సినిమా చూస్తున్నా మాత్రం బూస్ బౌన్స్ వస్తున్నా, దుమ్ములు వేసిపోయిందనా. ఏమన్నా ధనుష్ గారు యాక్టింగ్ చూస్తున్నా మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ప్రతి సీన్ చూసినా మనం ఎక్కడ బోర్ లేకుండా నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండన్న. ఎందుకంటే సందీప్ కిషన్ గారు మన తెలుగు నుంచి తమిళ వరకు చేసిందంటే అక్కడ పోయి నటించి మన ప్యానల్ సినిమా చేసిన మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఒక ధనుష్ గారు పక్కకి చేసినట్టే మామూలు మాట కాదన్న, అది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయనకి మెయిన్ చెప్పాలంటే దీనికి సినిమాకి ప్రాణం పోసిన మెయిన్ పెద్ద పిల్లర్ అంటే ఏఆర్ రెహమాన్ గారు. ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ కొట్టడం కానీ అంటే ఎక్కడ ఫైట్ సీన్స్ కానీ ఎక్కడ డైరెక్షన్ దగ్గర కానీ ఎక్కడ ఇలా కొట్టాలో మ్యూజిక్ అలా కొట్టి చూపించిండు. లాస్ట్ సాంగ్ ఉంటుంది సందీప్ కిషన్ది, మన ధనుష్ గారి సాంగ్ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. ఇద్దరిది ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు ఇద్దరు వాళ్ళు. ఆ సాంగ్ మాత్రం దుమ్ములు వేసిపోయిందన్న. ప్రతి సీన్ కానీ ప్రతి ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ నాకు ఒక దళపతి సినిమా రజనీకాంత్ సినిమా చూసి ఎలా అనిపించిందో ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అలా బాగుంది. ఒక ధనుష్ గారు డైరెక్షన్ చేసినట్టు ఓల్నమ్మ అంటే ఆయన చేసినంటే ఒక పెద్ద డైరెక్టర్ చేసినట్టు, ఒక రత్నం అట్లా పెద్ద డైరెక్టర్ చేసినట్టు అనిపించింది నాకు స్క్రీన్ మీద. అంతా బాగా చేసిండు. ఒక అన్న తమ్ముళ్ళ కోసం ఉంటాను అంటే తమ్ముడు తప్పు చేసినా కూడా అన్న అనేది న్యాయం చేసి చూపిస్తారు లాస్ట్ కి. అన్న తప్పు దగ్గర ఎవరైనా సమానమని చూపించింది ధనుష్ గారు. అదొక కాన్సెప్ట్ బాగుంది. అంటే ఎక్కడైనా తప్పులు చేసినప్పుడు రిలేషన్ కానీ అన్నదమ్ములు కానీ తప్పు దగ్గర తప్పని చూపించిండు, అది బాగుంది మెసేజ్. అంటే ఏం చేస్తామని ధనుష్ లేక మనం ఇట్లా ఏ స్టైల్ కూడా ఇట్లా చేస్తున్నాం మనకి. ఇది ఒక కొత్తగా దీని డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇది ఒక కొత్తదనం ధనుష్ లేక పెట్టిన అంటే అన్నట్లు అనుకున్నా. నాకు ఇష్టంతో నేను చెప్తున్నా బాగుందని చెప్తున్నా. సినిమా మాత్రం చూడండి, ఈ ఫ్రైడే సినిమా మాత్రం బాగుంది. సినిమా మాత్రం సూపర్. ధనుష్ అన్నకైతే ఇట్స్ ఎ కంబ్యాక్ మూవీ. చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సూపర్ మూవీ ఇచ్చిన ఓన్గా డైరెక్షన్ స్క్రిప్ట్ రైటర్ అన్నీ కానీ సినిమా కూడా అన్న సూపర్ గా చూపించి చాలా బాగుంది భయ్య. అసలు ఆ ఫైట్స్ కానీ అసలు ఆ రక్తపాతాలు అవన్నీ మాత్రం సూపర్ గా ఉంది. సినిమా మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. తెలుగు ఇండస్ట్రీలో చాలా ఒకటైతే చెప్తా భయ్య, చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు అయితే తీయలేరు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇలాంటివి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటాయి సినిమాలు. తెలుగు సినిమాలకి ఈ సినిమాలకి ఏంటంటే డిఫరెంట్, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చూస్తూ ఉంటే ఇంకా ఏమవుతుందా ఏందన్నట్టు ఆ ఇంటెన్షన్ అనేది అసలు సూపర్గా చూపించారు. ధనుష్ గారు అయితే సూపర్ అన్న. సినిమా ఓవరాల్గా అయితే హైలైట్, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మంచి సినిమా తీశానన్న. మన తెలుగులో అయితే మన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఒక అపార్ట్మెంట్స్ కావాలి, తమిళలో కూడా ఇలా యాక్టింగ్ చేసిన నచ్చిందన్న. అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూ చాలా నచ్చిందన్న మనకి. ధనుష్ గారు యాక్టింగ్ చేసిన వన్ మైన్ చెప్తా. ఇట్లా ఇంకా ఇంపార్టెంట్ సందీప్ కిషన్ ఆయన వచ్చిన తర్వాత ఉంటుందన్న సినిమా మొత్తము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా ఉంటుంది, లాస్ట్ అయితే అందరూ ఇంకా ఏడుస్తారు, ఎమోషన్ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే వైలెన్స్ కొంచెం ఉంటుంది కానీ సినిమా అయితే ఎక్కడ నాన్ స్టాప్ 2.5 minutes బొమ్మ ఉద్దేశం చెప్తాను. సినిమా కథ ఏంటి అన్న? సినిమా స్టోరీ ఏంటి? కొత్తగా ఉంటుందా? కొత్త స్టోరీ సినిమా రివీల్ చేయాలనుకుంటున్నా. కథ అయితే కొత్త స్టోరీ మన తెలుగులో అయితే తీయలేదు. సినిమా తెలుగులో తీస్తారు అనుకో వాళ్ళు ఇట్టుకుంటారని చెప్తున్నా. అయితే అది తెలుగులో ఎందుకు తీయలేదని నాకు ఒకసారి అనిపిస్తుంది. మన తెలుగులో డైరెక్టర్ అనిపిస్తుంది. ధనుష్ డైరెక్టర్ ఆయనే, రైటర్ ఆయన, హీరో సినిమా పోయిందా నాకు నచ్చింది. ఇట్లా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయన్న. సందీప్ కిషన్ మన ధనుష్ వన్ మ్యాన్ చేస్తూ చాలా బాగా. అంటే ఈ మధ్యకాలంలో తమిళ డబ్బింగ్ సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి, హిట్ కూడా చాలా తక్కువ అవుతుంది కదా. ఇప్పుడు జైలర్, ఒక మహారాజా, జైలర్ తర్వాత ఇదే చాలా బాగా నచ్చిందన్న. అంటే ధనుష్ గారి యాక్టింగ్ ఇప్పుడు మన అందరికి తెలుసు, కానీ తన డైరెక్షన్ లో వచ్చిన సినిమా అంటే ఎంతో ఓపు పెట్టుకుంటారు, అంతకు మించుందన్న సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చూడాలా, ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా అని చెప్పి అలా చూసామన్నమాట. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది నిజంగా. కొన్ని సీన్స్ అయితే ఎమోషన్ అయితే భయ నిజంగా. ఇంకోటి యాక్టింగ్ అంటే ధనుష్ గారి తర్వాత సందీప్ కిషన్ భయ. నిజంగా సందీప్ కిషన్ అన్నతో వచ్చిన ట్విస్ట్ కానీ ఆ అన్న యాక్టింగ్ కానీ నిజంగా సందీప్ కిషన్ అన్న మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే. అంటే ముందు సినిమా ఊరి పేరు పైరగొనతో ఈ కంపేర్ అయితే ఈ సినిమా అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది సందీప్ కిషన్ ని. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు మీరు రండి. అంటే ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీని ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి మంచిగా చూపించారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్ అమ్మ బీజం అయినా మ్యూజిక్ ఏంది భయ నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళిపోయారు ఏఆర్ రెహమాన్ గారు. అంతా చాలా బాగుంది అనమాట నాకైతే. సో చెప్తున్నా కదా, మీరు అందరూ రాయన్ సినిమా చూడండి, మీరు అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. లాగ్ అనేది ఎక్కడ లేదన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉండేసరికి మీకు అలా అనిపించింది. కానీ స్టోరీ పరంగా అయితే చాలా అంటే చాలా సూపర్ ఉందన్న. అంతే, థ్యాంక్ యూ.